అజ్ఞానము, మోహము ఇది ఉన్నంతసేపు అశాంతి ఉంటుంది. ఎందుకని అంటే ఏది సత్యమో ఏది అసత్యమో రూఢము కాలేదు. లోపల అజ్ఞానమే ఉన్నాడు. అజ్ఞానంలోంచి ఇంకా అన్ని అవగుణాలు పుట్టుకొచ్చేస్తాయి. చీకటి ఒక్కటి ఉంటే ఏ వస్తువు యొక్క స్థితి ఆ వస్తువుది యథార్థంగా తెలియకపోతే అన్నింటి గురించి భయమే. దేని మీద కాలేసినా భయమే, దేని చూసినా భయమే, ఎక్కడ చప్పుడైనా భయమే. ఎందుకంటే చీకటిగా ఉంది. దీపం పెట్టి వెలుతురు వస్తే ధైర్యం. అలాగే అజ్ఞానం ఉన్నంతకాలం భయం, అజ్ఞానం ఉన్నంతకాలం అశాంతి. జ్ఞానము కలిగితే ఇక ఏ విధమైనటువంటి అశాంతి ఏర్పడేటటువంటి స్థితి ఉండదు.